ఇప్పుడు మన ముచ్చట్లకు దొంగలు వచ్చిర్రోల్లా దొంగలు గా దొంగల ముచ్చట మన దాంట్లో ఎందుకు మల్లీశ్వరి అని అంటారా? అరే చెప్పాలోల్లా, ఎందుకంటే వీళ్ళు ఉత్తపచ్చి దొంగలు కాదు, విచిత్ర దొంగలు. ఇప్పుడు దొంగలంటే ఎవరన్నా గొలుసులు ఎత్తుకోపోతారు, పర్సులు కొట్టేస్తారు, బ్యాంకులను లూటీ చేస్తారు. ఇక తాగుబోతులైతే బ్రాండీ షాప్ల మీద పడతారు కదా. కానీ ఈ దొంగలు మాత్రం ఏం ఎత్తుకోపోతారని అనుకుంటారు? చూడురి మీరే. ఇగో వీళ్ళేమో ఆ దొంగలు. ఇగో ఇక్కడ లారీ ఉన్నది. ఈ లారీని దొంగలను చూసినాక మీకేమనిపిస్తుందల్లా? ఈ లారీలో ఏం ఎత్తుకోబోతుర్రో, ఏం స్మగ్లింగ్ చేయంగా దొరికిర్రు అని అనుకుంటుర్రా? కాదు కాదు, ఈ లారీనే ఎత్తుకోబోయిర్రు. వీళ్ళు లారీల దొంగలులా. లారీ కనబడితే చాలు దాన్ని మాయం చేసేదాకా అన్నం కూడా ముట్టరాట. చిరంజీవిను ఎలీషా అనే ఈ ఇద్దరు దొంగలు ఖమ్మం జిల్లాలో తిరుగుతుర్రు. మొన్న ఖమ్మంలోనే రోడ్డు పక్క పొంటి ఆగి ఉన్న లారీని ఇగో వీళ్ళు దొంగతనం చేసిర్రు. ఈ కొట్టేసిన లారీలా ఈ తోడు దొంగలు తిరుక్కుంటా ఉంటుర్రట. అయితే పోలీసు వాళ్ళు చెక్ పోస్ట్ కాడ ఈ లారీని ఆపి చెకింగ్ చేస్తుంటే ఈ దొంగల బండారం బయట పడ్డది. అంతేనా సార్? వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక లారీ తీసుకుని ఇద్దరు వ్యక్తులు, చిరంజీవి అండ్ ఎలీషా, ఇద్దరు కలిసి ఆ లారీ తీసుకెళ్తున్నారు. మన నెహ్రూ పార్క్ దగ్గర పార్క్ చేసుకుని ఇంటికి పోతే తెల్లారిసరికి ఆ లారీ పోయిందని మన దగ్గర ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే జనవరి 28 కేసు అయింది. వీళ్ళిద్దరు ఈ రోజు పోతుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇద్దరు కూడా నీడి మనీ అవసరాలు అప్పుల పాలైపోయినరని ఈ లారీలో దొంగతనం స్టార్ట్ చేశారు. అండ్ ఈ లారీయే కాకుండా మనకి నవంబర్ నెలలో కూడా మన దగ్గర 3 టౌన్లో ఒకటి లారీ అడ్డ దగ్గర పెట్టుకుంటే ఒక లారీ, ఎంటీ లారీ, పెద్ద లారీని, అది కూడా దొంగతనం అయింది నవంబర్లో కూడా. ఆ లారీని కూడా వీళ్ళే తీసుకుపోయారు, విజయవాడ తీసుకుని పోయి అక్కడ అమ్మేసుకున్నారు. అగనట చూసిరా, అసలు వీళ్ళు లారీని ఎత్తుకపోయి ఏం చేద్దాం అనుకున్నారు కావచ్చు. పాత ఇనుప సామాన్లకు అమ్ముదాం అనుకున్నారా ఎట్లా? ఏం దిమాకులో ఏమో పో. సరే, ఈ లారీ దొంగల ముచ్చట అట్లుంటే ఇప్పుడు నిర్మల్కు పోదాం పారి. ఇగో ఈడ చూడుర్రి, పోలీస్ టౌన్ లో ఎన్ని బ్యాటరీలు ఉన్నాయో ఇవన్నీ కొట్టేసినాయే. వెనక ముసుగు వీరులు ఉన్నారు చూడు, వీళ్ళేగా బ్యాటరీ దొంగలు. వీళ్ళ చేతులకు జట్టలు పుట్ట. ఈ లారీలు ఎత్తుకోబోడు, బ్యాటరీలు మాయం చేసుడు, గిదేం బుద్ధోల్లా వీళ్ళకు. గింత కష్టం, గింతగనం ప్లానింగ్ తోని దొంగతనం చేసే బదులు గిదే కష్టం ఏదైనా ఒళ్ళంచి పని చేసే దాంట్లో చూస్తే ఏమవుతుందో కదా.